ఆ రోజు తన పుట్టినరోజు కాల్ చేశాను తనకి శుభాకాంక్షలు చెప్తామని. హలో బావా అంటూ మాట్లాడింది. నాకు భయం వేసింది. నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేకపోయాను. అదేంటో రోజు పొద్దునే హలో అంటుంది, రాత్రి కలల్లో వస్తుంది. కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. తనెవరో కాదు, నా మరదలు. పూర్తి పేరు సరస్వతి. ముద్దుగా తను నేను సరువు అని పిలుచుకుంటా. అంటే నాలో నేను పిలుచుకుంటానులేండి, తనకు మాత్రం నన్ను బావా అని పిలవడం ఇష్టం. నేను తనని ఇష్టపడుతున్నానని తనకు తెలుసు, కానీ ధైర్యం చేసి ఎప్పుడూ చెప్పలేదు. తను బాగా డామినేటింగ్ టైప్. తనని పెళ్లి చేసుకుంటే నేను పెళ్ళాన్ని అవ్వాల్సి వచ్చింది, తను నా మొగుడు అవుతుంది అని నా భయం. కన్ఫ్యూజన్లో క్లారిటీ మెయింటైన్ చేస్తున్నా అని అనిపించింది. ఇక లాభం లేదు. ఎలా అయినా తనకి నా ప్రేమ సంగతి చెప్పాలి అని అనుకున్నాను. వన్ సైడ్ లవ్ కదా, దేవదాస్ అయిపోయేలా ఉన్నా. పొద్దున్న మా ఇంటికి వచ్చింది. అమ్మ చేసిన స్వీట్స్ తీసుకొని హాయ్ అని నేను విష్ చేశాను. నా మాటల్లో టెన్షన్ కనిపెట్టింది. ఏంటి బావా టెన్షన్లో ఉన్నావు అని అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళీ కన్ఫ్యూజన్. నేను అన్నాను నేను మాట్లాడాలి అని అన్నాను. అప్పుడు సరువు ఉండి బావా ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నావు కదా అంది. అది కాదు, ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు అన్నాను. మరి ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు బావా, ఏమైంది నీకు ఇవాళ అన్నది. ఎక్కడ ఎప్పుడు నాకు కూడా తెలీదు, కానీ ఇక ఆలస్యం చేయాలని లేదు. తనకి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో చూస్తున్నారు. మా అమ్మ పక్కనే ఉంది. ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోయాను. సరు అన్నది, ఏంటి బావా నాకు ఏమైనా ప్రపోజ్ చేస్తున్నావా అంది నవ్వుతూ. నేను అనుకున్నా, ఇదేంటి ప్రపోజ్ చేయకముందే ఇలా బుక్ చేసింది, ఇక ప్రపోజ్ చేస్తే నన్ను ఏం చేస్తుందో, ప్రపోజ్ చెయ్యాలా వద్దా అని మళ్ళీ సందేహం. నేను బస్ స్టాండ్లో కలుద్దాం ఓకేనా అన్నాను. టెన్షన్లో ఏం మాట్లాడుతున్నావో నాకే అర్థం కాదు. ఓకే 9 AM బస్ స్టాప్ అని చెప్పి వెళ్ళిపోయింది. తను లాస్ట్లో చెప్పిన 9 AM బస్ స్టాప్ ఒక్కటే నాకు అర్థమైంది. అమ్మయ్య అనుకున్నా. ఒక గండం గడిచింది. నాలో ఒక బుల్లి సునామీ వచ్చింది. దేవుడా ప్రతిదీ దినదిన గండంలో ఉంటే ఎలా అని అనుకున్నా. తను బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంది. నేను వెళ్ళేసరికి ఎందుకో నన్ను నేను తలుచుకుంటే జాతరలో అమ్మవారికి కలిగిపోవడానికి సిద్ధంగా ఉన్న మేకపోతులా అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో చావుడప్పులు వినిపిస్తున్నాయి. కానీ చెప్పాలా వద్దా అని మళ్ళీ కన్ఫ్యూజన్ ముందు పుట్టి తర్వాత నేను పుట్టానేమో. అన్నింటికీ నాకు కన్ఫ్యూజనే. సరు అన్నది, ఏంటి బావా రమ్మన్నావు, ఏమైనా సీరియస్ విషయమా? అయినా ఇంట్లో మాట్లాడకుండా రోడ్డు మీద ఏంటిదంతా అంది. ఏంటో తన ముందే బెదర కొట్టేస్తుంది. ఎలా చెప్పాలో అర్థం కాక నీళ్ళు నవ్వుతున్నా. సరు అన్నది, బావా మాట్లాడు, ఏంటి టెన్షన్ ఎందుకు, నేను నీకు కొత్త కాదు కదా అంది. నేను వెంటనే ఐ లవ్ యూ అని చెప్పేసాను. సరు వాట్ అన్నది. నేను సైలెంట్ అయిపోయాను. సరు అండి, ఏంటి బావా ఇది మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా అంది. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోతే ఏమవుతుంది ఆలోచించాను. ఐ నీడ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాను. నాకు నీతో కలిసి ఉండాలని ఉంది, నిన్ను నా చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుందన్నాను. కానీ ఎప్పుడు చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మనం బయటికి వెళ్ళిపోదాం అన్నాను. సరు ఇచ్చి ఈడియట్ అంది. ఏంటో మైండ్ అంతా బ్లాక్ అయింది. సడన్గా తన చేయి నా చెంప మీద నాట్యం ఆడింది అని తర్వాత అర్థమైంది. ఒకసారి బస్ స్టాప్లో చూసా, ఎవరైనా చూసారేమో అని. ఒక అమ్మాయి ఎవరో నా వైపే చూస్తుంది. మళ్ళీ సరు నాకు కనబడలేదు కొన్ని రోజుల దాకా. ఈ మధ్యలో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒకసారి మాట్లాడాలని. తను మామూలుగానే ఉంది. తను ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్య నేను ఆయువు పోసుకున్నా. మేడం గారు బాగున్నారా అన్నాను. సరు అండి, మేము బాగున్నాంలేండి సార్, ఊరికే రారు కదా మహానుభావులు, ఏంటో చెప్పండి. తను నా కళ్ళల్లోకి చూసి సూటిగా నాకు చాలా భయంగా అనిపించింది. తనని ఎక్కడ మిస్ అవుతానేమో అని బాధ కూడా అనిపించింది. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడి నుండి వెళ్ళిపోయాను తనతో మాట్లాడలేక. 2 రోజుల తర్వాత సరు కాల్ చేసింది. బావా ఎలా ఉన్నావు అంది. బాగున్నా, ఏంటి కాల్ చేసావని అన్నాను. సరు ఉండి, బావా నువ్వు నన్ను నిజంగా ఇష్టపడుతున్నావా అంది. మాటల్లో చెప్పలేనంత అన్నాను. మాటల్లో చెప్పలేకపోతే పాటల్లో చెప్పు బావా అని చిలిపిగా నవ్వేసింది. ఆ చిలిపితనం, ఆ నవ్వు రోజు మళ్ళీ చూడాలనే కదా నా తపన. ప్లీజ్ సరు ట్రై టు అండర్స్టాండ్ మీ, ఐఎమ్ నాట్ జోకింగ్ అని ఫోన్ కట్ చేశాను. కావాలని నేను కట్ చేస్తే తను కనెక్ట్ అవుతుందో లేదో చూద్దామని. నెక్స్ట్ డే రోజు మళ్ళీ కాల్ చేసింది. ఈసారి కనెక్ట్ అయింది. సరు ఉండి, నువ్వు కూడా నాకు చాలా ఇష్టం బావా, కానీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ నువ్వు బస్ స్టాప్లో చెప్పినట్లు ఇంట్లో వాళ్ళని వదిలేసి రమ్మంటే మాత్రం నేను రాను. ఐఆమ్ సారీ. నేను చేసింది తప్పే అనిపించింది నాకు. ఒక అమ్మాయిని బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామంటే ఇంట్లో తెలియకుండా అని అడగడం కూడా కరెక్ట్ కాదు. తను మెచ్యూర్గా ఆలోచించింది. నేనుండి ఇక ఇష్టాన్ని కాదన్ను, మనం ఒకేసారి కలుద్దామా అన్నాను. సరే ఉండి, ఇక్కడ కాఫీ డేలో కలుద్దామా అంది. మనసులో తెలియని సంతోషం, ఎందుకో అర్థం కాలేదు. ఒక అడ్డంకి తొలగిపోయింది అనుకున్నాను. తనకి లైఫ్ మీద చాలా క్లారిటీ ఉంది, నాకు కన్ఫ్యూజన్ ఉంది. అదే తేడా.
వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి, మా ఇంట్లో ప్రాబ్లం ఉండదు అని తనకు కూడా తెలుసు. అవును, నన్ను ఎందుకు ఒప్పుకున్నావు? నాలో నీకు ఈ నచ్చిన విషయం ఏంటి? నేను అన్నాను, అదేం లేదు బావా, మొదటి నుండి నీ మీద నాకు సదాభిప్రాయమే ఉంది, కానీ నువ్వు కూడా ఎప్పుడు చెప్పలేదు, నేను పట్టించుకోలేదు. ముక్కు మొహం తెలియని అని చేసుకునే బదులు నిన్ను చేసుకుంటే హ్యాపీగా ఉంటానేమో అనిపించింది అన్నది. తను ప్రాక్టికల్గా ఆలోచించింది, తనకు రిస్క్ తీసుకోవాలని లేదు పెళ్లి విషయంలో. చివరిగా వెళ్ళేటప్పుడు ఒకసారి డైరీ మిల్క్ చాక్లెట్ను తనకు ఇచ్చాను. తీసుకుంటుందో లేదో అని కన్ఫ్యూజన్. మళ్ళీ నాలో థ్యాంక్ యూ బావా అని లాగేసుకుని వెంటనే సిగ్గుపడుతూ వెళ్తూ వెళ్తూ లవ్ యూ టు బావా అని చెప్పింది. మళ్ళీ నాలో ఒక సాంగ్ అయింది. ఈసారి చావుడప్పులు అయితే వినపడలేదండి. నెక్స్ట్ డే రోజు సరువు కాల్ చేసింది. సరువు ఉండి, బావా మన విషయం ఇంట్లో చెప్పేశాను, ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడలేదు, కానీ వాళ్ళని బాధపడే ఉద్దేశం నాకు లేదు, వాళ్ళు ఏది చెప్తే అదే అన్నది. నేను నువ్వేది చెప్తే అదే అని నేను కూడా అన్నాను. తను నాకు దక్కదేమో అని బాధగా ఉంది. ఏ అమ్మాయి చూసినా సరువునే గుర్తొస్తుంది, తన చిలిపి నవ్వు మర్చిపోలేకుండా. ఎవరి మాట విన్నా తనే. నాలో వచ్చే ప్రతి ఆలోచన తన మీదే. సెకనుకోసారి అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టుంది తనను మర్చిపోవాలనే ప్రయత్నం చేసిన ప్రతిసారి. ఎలా చెప్పను, ఏమని చెప్పను, మళ్ళీ కన్ఫ్యూజన్. ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ప్రతి క్షణం చస్తూ బతకాల్సిందేనా? ఆ రోజు సరువు వాళ్ళ డాడీ మా ఇంటికి రావడం గమనించాను. నాకు కన్ఫ్యూజన్, టెన్షన్ రెండూ బదులయ్యాయి. మళ్ళీ ఏమంటాడో అని. కాల్కాలిన పిల్లిలా ఉంది నా పరిస్థితి. రండి అని లోపలికి పిలిచి వాటర్ ఇచ్చాను. మా డాడీతో మాటలు స్టార్ట్ చేశారు. ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను నీతోటి. మా అమ్మాయి మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని వచ్చాను అని అన్నది. మా అమ్మ నాన్న ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని తిరిగి నా ముఖం చూశారు. ఇది నిజమేనా, మాకు ఒక మాటైనా చెప్పలేదు అని ధ్వనించింది వాళ్ళ కళ్ళ చూపులో. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఒక వెర్రి నవ్వాను ఏడవలేక. ఇంతలో నాన్నగారు కలగ చేసుకొని మా వాడి ఇష్టమే మా ఇష్టం అని చెప్పేశారు వెంటనే. ఈ విషయంలో ఇంకా ఆలోచించాల్సింది ఏమీ లేదని అనుకున్నారేమో. వాళ్ళ నాన్నగారు కూడా వీళ్ళిద్దరి పెళ్లి చేస్తే బాగుంటుంది, మన ముందే ఉంటారు అని చెప్పారు. ఓహ్, గుండె మీద బరువు దించేసినంత ఫీలింగ్ నాలో. ఎస్, గెలిచాను, ఐ ఓన్. నా మనసు తేలికైపోయింది, నా గొంతు పలికింది. ఈ ఆనందం తట్టుకోలేకపోయాను. వెంటనే సరువు కాల్ చేసి చెప్పాను, తను హ్యాపీ, ఆల్ హ్యాపీస్. రెండు ఫ్యామిలీల్లో ఇది జరిగిన నెక్స్ట్ మంత్ మా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుంది అనుకోలేదు ఎప్పుడు. తను నాకు దక్కుతుంది అని కూడా అనుకోలేదు. మధుమాసం కోసం ఎదురు చూసిన కోయిలలా మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం మా పెళ్లి రోజు కోసం. ఎదురు చూపులో తీయని బాధను, కమ్మని ప్రేమను పంచుకున్నాం. ఒకరోజు మా ఇంట్లో వాళ్ళు పని మీద పక్క ఊరికి వెళ్ళారు. తను డిన్నర్ తీసుకొని మా ఇంటికి వచ్చింది. డిన్నర్ తర్వాత చేద్దాం, షెల్ వి డాన్స్ అని అడిగాను. తను చిలిపి నవ్వు తిరిగింది. మొబైల్లో స్లో సాంగ్ ఒకటి ప్లే చేశాను. ఒక చేతితో తన చేతిని అందుకొని ఇంకో చేతితో తన నడుమును అల్లుకొని తన కళ్ళల్లోకి చూస్తూ కాళ్ళు కలుపుతున్నా. తను నాకంటే బాగానే చేస్తున్న డ్యాన్స్. నేను ఎలా ఉంది అని అడిగాను సరు ఏమో ఈ ప్రపంచంలో మన ఇద్దరమే ఉండాలి, ఇలా ఉండిపోవాలి అన్నది. నేను ఇలా అంటే ఎప్పటికీ డ్యాన్స్ చేస్తూ ఉండాలా నవ్వుతూ అన్నాను. సరు ఏమో మొద్దు, ఇలా అంటే ఎప్పటికీ నీ కౌగిల్లో బందీగా ఉండిపోవాలని ఉంది అర్థం అన్నది. అవును, ఇంత తీయగా మాట్లాడడం ఎప్పుడు నేర్చావు? మా అత్తగారు నువ్వు పుట్టకానే పాలు పోయడం మానేసి తేనె పెట్టిందా? మరి ఇంత తీయగా ఉంటే చీమలు పట్టేస్తాయి, జాగ్రత్త, లక్ష్మణరేఖ కొనాలి నేను అన్నా. సరే ఏమో, నువ్వు కదా నన్ను పట్టుకున్న గండి చీమ, నువ్వు ఉంటే చాలు నాకు తోడుగా, ఏ రేఖ అవసరం లేదు అన్న. తన కళ్ళల్లోని మెరుపును చూసి నాలో నేను మురిసి గట్టిగా అరిచేశాను, ప్రపంచాన్ని జయించినంత ఆనందంతో, యాహూ అని. తను కూడా అరిచింది. కానీ తను అరిచింది ఎందుకంటే, ఎందుకు ఇలా పిచ్చి పట్టినట్టుగా గట్టిగా అరుస్తున్నావు అని అరిచింది. అవును, నాకు పిచ్చే, నీ పిచ్చే పట్టింది అన్నాను. అవునా, అయితే చెప్పు, పెళ్ళాక కూడా ఇలా నన్ను ప్రేమిస్తావా? ఇంతే పిచ్చిగా అన్నది. నేను పెళ్ళాక ఇంతకన్నా పిచ్చిగా ప్రేమిస్తా అన్నాను. ఇంతకంటే అంటే అని అన్నది. అంటే ఏమని చెప్పను, నాకు సిగ్గేస్తుంది అన్నాను. సరే ఏమో, ఏరా నీకు సిగ్గా? అంత సిగ్గుపడేవాడు ఇక నాతో కాపురం చేస్తామన్నది. నేనేం లేదురా, నిన్ను ఇంకా బాగా చూసుకుంటా, నిన్ను ఎక్కడ పోగొట్టుకుంటాను అని. ఆహా, ఇంకా చెప్పు, ఇంకా ఇంకా చెప్పాలి అన్నది. సరే చెబుతాను కానీ నవ్వకూడదు అన్నాను. చెప్పు బావా అంటూ నా కళ్ళలోకి చూస్తూ తను నన్ను దగ్గరికి తీసుకుంది. నిన్ను నా ఒళ్ళో పెట్టుకుని లాలించాలని, నీకు జడేసి పూలు పెట్టి కళ్ళకి కాటుక పెట్టి నిన్ను అందంగా ముస్తాబు చేసి అలంకరించాలని, నిన్ను నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు చేసి చందమామను చూపిస్తూ
అమ్మకో ముద్ద నాన్నకో ముద్ద అంటూ నీకు అన్నం తినిపించాలని, నీకు నిద్ర వస్తే నా గుండెల మీద హత్తుకొని లాలిపాట పాడాలని, నువ్వు నిద్రలో జారేటప్పుడు నిన్ను చూడాలని, నువ్వంటే చాలా ఇష్టంగా. నిన్ను చేసుకున్నాక నాకు అమ్మవైనా నా అమ్మాయివైనా నువ్వే. మా అమ్మకి రెస్పెక్ట్ ఇస్తాను, నీకు అంతే రెస్పెక్ట్ ఇస్తాను. పెళ్ళయ్యాక పెళ్ళైపోయింది కదా ఇంకేంటి అని నిన్నెప్పుడు తక్కువ చేసి చూడను. నిజం, కాళ్ళు నొప్పి అయితే కాళ్ళు కూడా నొక్కుతా. ఇంత పిచ్చి నువ్వంటే. నాకు పాప పుడితే ఎలా సాగుతావో నిన్ను అలా చూసుకుంటా. నువ్వు నాకు ఎప్పటికీ పసిపాపే. నీతో కలిసి అల్లరి చేయాలని, నీతో కలిసి ఆడుకోవాలని ఉంది అంటూ తన చేతిని దగ్గరికి తీసుకొని మనసుకు హత్తుకున్నాను. సరే ఏమో, నన్ను ఇంత బాగా చూసుకుంటావా? నాకు భయంగా ఉంది, నేను సరిగ్గా చూసుకోలేనేమో అన్నది. ఎందుకు భయం? నేను నిన్ను చూసుకుంటానే. నువ్వు నాతో తోడుగా ఉంటే చాలు. నువ్వు తప్పు చేస్తే నేను కూడా తప్పు చేసినట్టే. ఎందుకంటే మనం పెళ్లి చేసుకున్నాక నువ్వు వేరు నేను వేరు కాదు కదా, ఇద్దరం ఒకటే కదా అన్నాను. అయితే నేను చాలా లక్కీ కదా అన్నది సరు. సరే ఏమో, ఎన్ని ఇయర్స్ ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉన్నామనేది ముఖ్యం. నువ్వు నాతో ఉంటే అలాంటి తీపి గుర్తులు చాలానే ఉంటాయి నాకు, ఇది చాలా నాకు అంటూ నన్ను దగ్గరికి తీసుకుంది. తను ఏదో చెప్పబోయింది, కానీ మాటలు కరువయ్యాయి. మాటల్లో చెప్పలేని భావాలు కన్నులు పలుకుతాయంటారు. నిజమే, ఆర్తితో తన కన్నులు వర్షించాయి. తన ప్రేమలో తడిసిపోయాను. నా మనసులో పాట మొదలైంది. ఓం నమః నయన శ్రుతులకు, ఓం నమః హృదయ లయలకు.